తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావణి. వైజాగ్ బీచ్ రోడ్ మనకి ఒక మెమరీ. మన వైజాగ్ కి ఒక అందం అంటే మన బీచ్. కానీ వైజాగ్ కి బీచ్ కు వచ్చిన తర్వాత బీచ్ ని చూస్తూ ఎంజాయ్ చేయాలి, కానీ లైఫ్ మాత్రం రిస్క్ లో పెట్టకూడదు. ఇప్పుడు మన వైజాగ్ బీచ్ లో ఎక్కడ పడితే అక్కడ చూస్తే స్విమ్మింగ్ ఇస్ ప్రొహిబిటెడ్ అని క్లియర్ గా పెట్టారు. కానీ చాలా మంది టూరిస్టులు వచ్చి స్విమ్ చేసుకుని వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఇవాళ ఆర్కే బీచ్ రోడ్ లో ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. అసలు ఇందులో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, అసలు ఏం జరిగింది ఇక్కడ మనకి ఇక్కడ ఇవాళ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మాత్రం బీచ్ లో అయితే వేవ్స్ బలంగా వస్తున్నాయి. కానీ దీని వెనక జరిగిన సిచ్యువేషన్ ఏంటి, ఇన్సిడెంట్ ఏంటి అని మనం అడిగి తెలుసుకుందాం. సో మీ పీరియడ్ అండి? ధర్మ. ఇప్పుడు మునిగిపోయిన అబ్బాయి మీకు ఏమవుతారు? ఫ్రెండ్ అండి. మీ ఫ్రెండ్ పేరేంటి? గోవింద్. ఓకే, ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? 20 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు ఈ ఘటన ఎలా జరిగింది, ఏ టైంలో జరిగింది? టైం అంటే తెలియదండి. ఇందాకలా చూసాము, ఆంటీ లోపల కొట్టుకుపోతుంది కాపాడండి అంటుంటే ఇద్దరు దూకేము. నేను ఆ రిస్క్ చేయలేక బయటకు వచ్చాను. అతను చాలా రిస్క్ చేసి వెళ్ళాడు, కానీ కీటాలు కొట్టుకు వెళ్ళిపోయింది. అప్పుడు ఈ ఘటన జరుగుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదు అంటే ఇక్కడ రెస్క్యూ సిస్టమ్ అంటూ మనకి వైజాగ్ లో ఉంటుంది కదా బీచ్ రోడ్ లో, అలా అటువంటి టైంలోని ఈ రెస్క్యూకి మీరు ఇన్ఫార్మ్ చేయడం కానీ, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీకు హెల్ప్ అడగడం కానీ అటువంటిది ఏమైనా జరిగిందా? లేదండి, వాళ్ళ ఫ్యామిలీ అంటే మాకు తెలియదు. అక్కడ ఆంటీ అలా కొట్టుకుపోతుంటే అప్పుడు మేము వెళ్ళాము. వెళ్తే కాపాడబోయి మావాడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు. మీకు ఆ అబ్బాయికి సంబంధం ఏంటి? కంపెనీలో వర్క్ చేస్తుంటాం. ఏ కంపెనీ? నాగా కంపెనీ. అక్కడ వర్క్ చేస్తుంటాం, అంతకుమించి ఏం తెలియదు. ఫ్రెండ్. ఆ అబ్బాయి బయట ఊరు నుంచి వచ్చి ఉన్నారా, వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నాడా ఏంటి? బయట ఊరు నుంచి వచ్చారు, కంపెనీలో ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి వచ్చారు. మేము అక్కడే వర్క్ చేస్తాం తెలుసు, అలాగా బీచ్ సరదాగా చూద్దామని వచ్చాము. సో కాపాడిపోయి అలా జరిగింది. అయితే ఇవాళ టూరిస్ట్ కింద సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చేసరికి మీకు ఈ ఘటన కనిపించింది? సరదాగా ఎంజాయ్ చేయడానికి వస్తాం ఆ టైంకి వచ్చాము, అలా ఉన్నాము, ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉండాలి? ఆ అబ్బాయిని ఎంత దూరం వెళ్ళాక మీరు చూసారు? అది జరిగినప్పుడు నుంచి బయట ఉన్నాం మేడం. తర్వాత కుర్రోడు బాడీని కాపాడడానికి వెళ్ళినప్పుడు ఆ కుర్రోడు సగం తోలో ఉన్నాడు. సగం తోలో ఉండగల మళ్ళీ అప్పుడు బాడీ దొరికింది. బాడీ దొరికినట్టునే కుర్రోడు బాడీ దొరికినట్టు ఇటు పక్క తోస్తాడు. ఆ కుర్రోడు బాడీ తోసినట్టునే ఇంకో అతను మళ్ళా రాయలకి తగులుకొని ఉండిపోయాడు. రాయలు తగులుకొని ఉండిపోయి కరెక్ట్కి అతను వచ్చారు. తర్వాత బాడీ గడ్ అలాగా ఇటు పైపు వచ్చింది. ఆ కుర్రోడు వెళ్ళిపోయి చాలాసేపు చాలా లాంగ్ వెళ్ళిపోయాడు. లాంగ్ వెళ్ళిపోయి చాలాసేపు ఈదాడు. ఒక 10 నిమిషాల వరకు, అరగంట సేపు వరకు ఈదాడు. ఈదిన తర్వాత మళ్ళా ఈ పోలీసులు ఏంటంటే మళ్ళీ అప్పుడు ఆ టైంకి ఎవరో ఒకరు ఉంటే బాగును. ఎవరు లేపని వల్ల మనిషి ఇది అలసిపోయినట్టుగా ఉన్నాడు. తర్వాత ఈ బాడీ చేరిన తర్వాత ఈ బాడీ గురించి చూస్తున్నారు అంతే మేడం. అయితే ఇక్కడికి బాడీ ఆ అబ్బాయి లోన్కి వెళ్ళిపోయాడు, ఇంకా బాడీ బయటకు వచ్చేసింది. ఇంకో బాడీ వచ్చింది మేడం. ఆ బాడీ కూడా మళ్ళీ వచ్చింది, మళ్ళీ లోపల లాగేసింది. మరి ఆవిడని ఇప్పుడు ఆ బీచ్ లో నుంచి బయటికి తెచ్చి ఎవరు పెట్టారు? స్విమ్మర్స్ మేడం. సో ఆ టైంకి మీకు రెస్క్యూ సిస్టమ్ స్విమ్మర్స్ వాళ్ళు వచ్చేసారా? ఫస్ట్ అంటే మేము కరెక్ట్గా టైంకి నేను ఇక్కడ మర్చికెళ్ళి చేప పడుతున్నాను. ఇంకో కుర్రోడు అతనే వెళ్ళి వెంటనే మన గార్డెన్ తీసుకొచ్చాడు. గార్డెన్ తీసుకురాగానే వెంటనే పోలీసులు వీళ్ళందరూ వచ్చి ఎంత ఎతకడం అన్నీ చేశారు. సుమారు ఆవిడ ఎంతసేపు ఆ బీచ్ లో కొట్టుకుంటుండాలి? అలా ఆవిడ కాదండి, మా ఫ్రెండ్. గంట సేపు కొట్టుకుంటుంటే ఎవరు ఇక్కడ చుట్టుపక్కల ఎవరు చూడలేదు? అప్పటికే చుట్టుపక్కల ఎవరు లేరండి కాపాడడానికి. మరి గంట సేపటి బట్టి కొట్టుకుంటుంటే మీరు ఇక్కడ ఉన్న స్విమ్మర్స్ కానీ, రెస్క్యూ వాళ్ళకి కానీ, పోలీసులు కానీ ఇన్ఫార్మ్ చేయలేదా? అప్పటికి ఏం చేయాలో తెలియక ఇంకా తెలియదండి. వెంటనే నేను ఇక్కడ చేపలు పడుతుండగా వెంటనే ఒక అతను గొల్లలో గవలమ్మని పంపించాను. పంపికలో ఏంటంటే పరుగుట్టి స్విమ్మర్స్కి వెళ్ళి తీసుకొని వచ్చారు. వెంటనే అతను పోలీసులు ఫోన్ చేసి వెంటనే రప్పించారు. మీరు ఏమైనా అవుతారా వాళ్ళకి బాధ్యతలు? అంటే మీరు ఒక వ్యూ కింద చూసారా, లేదు అంటే మీకు ఏమైనా రిలేషన్ రియల్ సిబ్బంది వెళ్దాం అనుకున్నాం మేడం. వెళ్దాం అనుకుంటే అప్పటికే
ఇంక అతను మళ్ళీ దగ్గర ఉన్నాడు కదా, ఈ అతను తీసుకొచ్చిన తర్వాత లాంగ్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంక వీరు వస్తారు కదా, సిమ్మర్స్ పోలీసులు వీరు వస్తారు కదా, అప్పుడు కదా బోట్ అయితే తీసుకొస్తాడని ధైర్యమైన ముందు ఇక్కడ ఉన్న ఇద్దరిని తీసుకొచ్చాం, బాడీని ఒక మనిషిని. సో చూసారు కదండి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో. సో హైదరాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ చేయడానికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో నిన్న పెళ్లి చూసుకొని ఇవాళ ఎంజాయ్ చేద్దామని బీచ్కి వచ్చి ఆవిడ మృతి కోల్పోయారు. ఇవాళ ఆవిడ ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఇంకొక రిలేటివ్ బీచ్ లోకి అలా స్నానం చేయడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూసేసరికి సగంలో ఆవిడ ఇంకా అబ్బాయి కొట్టుకుపోతుండాలి. అప్పుడు ఒక విజిటర్ చూసి ఒక అబ్బాయి హెల్ప్ చేద్దాం అని ఇద్దరు మళ్ళీ నీటిలోకి వెళ్ళడం జరిగింది. ఇద్దరు జరగడంతో ఒక అబ్బాయి బలంగా వచ్చిన వేవ్స్ తట్టుకోలేక వెనక్కి వచ్చేయడం జరిగింది. ఇంకొక అబ్బాయి హెల్ప్ చేద్దామని లోనికి వెళ్ళగా మృతి చెందిపోయారు ఆయన. సో ఈ వచ్చిన ఇద్దరు ఫ్యామిలీస్ లో ఒక ఆవిడ మృతి చెందిపోయారు, ఇంకొక అబ్బాయికి KGH లో చికిత్స పొందుతున్నారు. సో పోలీసులు ఇంకా రెస్క్యూ సిస్టమ్ వచ్చినప్పటికీ ఆల్రెడీ ఒక అబ్బాయిని సేవ్ చేసి వాళ్ళకి హాస్పిటల్ కి పంపడం కూడా జరిగింది. మన KGH లో ప్రస్తుతం వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఇంకా పోలీసులు ఇంకా ఇక్కడ ఉన్న వ్యక్తులు చెప్పడం ఏంటంటే ఇది జస్ట్ అలా స్నానానికి వెళ్ళడానికి వెళ్ళి బై మిస్టేక్ ఆవిడ ప్రాణాన్ని కోల్పోయారని. కానీ ముందు నుంచి మనకి ఇక్కడ వైజాగ్ ఫోర్కాస్ట్ చెప్తుంది మాన్సూన్స్ ఉన్నాయి, వైజాగ్ బీచ్ లోకి వెళ్ళొద్దు. టూరిస్టులు కూడా ఇంకా స్విమ్మింగ్ చేసిన వాళ్ళు కూడా రెస్క్యూ సెంటర్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మాన్సూన్స్ వల్ల బీచ్ వేవ్స్ చాలా బలంగా వస్తున్నాయి. సో కేర్ఫుల్ గా ఉండండి, బీచ్ ని చూసి ఆరాధించండి, కానీ వెళ్ళి స్నానాలు చేయడం ఇగ్నోర్ చేయండి అని చెప్తుండగా కూడాను ఫ్యామిలీ ఏదో సరదాగా కాలు కడుక్కోవడానికో లేదంటే స్నానం చేయడానికి వెళ్ళి మృతి చెందారు. సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం కెమెరామెన్ రవితేజతో నేను మీ శ్రావణి.